ప్రైజ్ ది లార్డ్. ద బెస్ట్ విషెస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, టుడే గాడ్స్ ప్రామిస్. యెహోవా, అగాధ స్థలములో నుండి నేను నీకు మొర్రపెట్టుచున్నాను. కీర్తనలు గ్రంథము 130వ అధ్యాయం 1వ వచనం. లార్డ్, ఐ క్రై టు యూ ఫ్రమ్ ది డెప్త్స్. ది బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 130 వర్సెస్ 1. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, కొంతమంది జీవితాలలోను అగాధ స్థలములోను చీకటి బంధకాలు, వేదన, రోదన, అనారోగ్య పరిస్థితులను, శోధనలు, ఇలాంటి పరిస్థితులు వారిని కృంగతీస్తూ ఉంటాయి. మరి అలాగే దావీదు జీవితంలోను ఎదురైన అగాధ స్థలములో వంటి చీకటి బంధకాలు దావీదును పడవేసినప్పుడు దేవునికి ఎంతగానో దావీదు ప్రార్థన చేశాడు. యథార్థమైన హృదయంతోను, విశ్వాసం కలిగి, నిరీక్షణ కలిగి, ధైర్యము తెచ్చుకొని నా దేవుడు నాతో ఉన్నాడు విశ్వసించాడు. అలాంటి జీవితాన్ని మనము కూడా కలిగి జీవించాలండి. మన జీవితాలలోను అనారోగ్య పరిస్థితులను బట్టి కానీ, బాధ, వేదన, రోదన, ఎవరు సహాయం చేయడం లేదని దిక్కుతోచని పరిస్థితుల్లో నీవు నేను మనమందరం చిక్కుకున్న అయినప్పటికీ దేవునిని మరవకూడదు. దేవుని వైపు చూడాలి. దేవుని వైపు మన చేతులు చాచాలి. దేవుడిని మొర్రపెట్టి దేవుని పట్ల వినయము కలిగి ప్రార్థించాలి. దేవుడు ఉదయించే నీతి సూర్య కిరణాల వలె ఆయన మన మీద ఉదయిస్తాడు. మనము యథార్థమైన హృదయముతోను, విరిగి నలిగిన హృదయముతోను దేవునికి ప్రార్థనలు చేస్తే దేవుడు మన ప్రార్థనలు తప్పకుండా ఆలకిస్తాడు. కాబట్టి నీవు నేను మనమందరమును అలాగే ఈ లోకంలో ఎందరికైతే ఎలాంటి పరిస్థితులను బట్టి అగాధ స్థలములు వంటి చీకటి బంధకాలలో పాపములు చిక్కుకుపోయిన వారందరినీ దేవుడు లేవనెత్తుతాడండి. కాబట్టి ఈ వాక్యమును ధ్యానించండి. దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మను మనము ధరించుకోవాలి. దేవుని యొక్క హస్తము, దేవుని యొక్క కృప మనందరి మీద, దేవుని యొక్క మహిమయు మనందరి మీద, దేవుని యొక్క నీతి సూర్య కిరణాలు మన మీద ఉదయించునుగాక. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడవైన మా యేసయ్య, నీకు వందనములు, స్తోత్రములు దేవా. అయ్యా, ఎందరైతే ఈ ఉదయకాల సమయంలో నీకు మొర్ర పెట్టుచున్నారో, ఎలాంటి పరిస్థితుల్లో వారు కృంగిపోయి ఉన్నారు, చీకటి శక్తులతోనూ అంధకారములోను బాధపడుతూ అక్కడ వేదనతోనూ రోదనతోనూ కృంగి కృషించిపోచున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి. వారందరికీ ధైర్యాన్ని దయచేయండి ప్రభా. నీ హస్తమును, నీ యొక్క ఉదయించే నీతి సూర్య కిరణాలను వారందరి మీదను ఉదయింపచేయండి. ప్రతి ఒక్క బిడ్డ అవసరములను తీర్చండి, సహాయమును దయచేయండి ప్రభువా. నీ సన్నిధానములోను నిన్ను ప్రార్థించుకొని నీకు కృతజ్ఞతాస్తుతులను చెల్లించుకునే వారుగా ఉండే విధముగాను అట్టి నీ కృపా వాత్సల్యతను, నీ యొక్క రక్షణను మా అందరికీ దయచేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.